హాయ్ ఫ్రెండ్స్, కుమార్ ఏఎఫ్ఎక్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఐ ట్యుటోరియల్స్ నా ఛానల్లో ఉంటాయి. హాయ్ అండి. ఇప్పుడు మనం ఈరోజు చెప్పబోయే ట్యుటోరియల్స్ ఏంటంటే అదే బేబీలాగా మన ఇమేజ్ రెడీ చేసుకొని మాట్లాడేది ఎలా చేయాలనేది మన మొబైల్లో చేసుకోవచ్చు, పీసీలో చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి దాంట్లో ఇది బ్రౌజ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే బేబీ ఇమేజ్లో కన్వర్ట్ చేయాలనుకుంటామో అది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ ఇలా చేశాను, అప్లోడ్ చేసేసి మన మొబైల్లో తెలుగు అంటే తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో వస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఫోటోని సపోజ్ నేను కలర్ కావాలి అని అడుగుతుంది కదా చాట్ జీపీటీ. కలర్ అనేసి మనం టైప్ చేస్తే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి కూడా మారుస్తుంది. అంటే బేబీ ఫోటోలా చేసే ముందు కలర్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనము కన్వర్ట్ చేసి తర్వాత బేబీ స్టైల్ కావాలంటే బేబీ స్టైల్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేనైతే మొబైల్లో ఫస్ట్ ఇది చేస్తున్నాను. ఇక కలర్ అని ఇద్దాము, ఎగ్జాంపుల్ కలర్ అని ఇద్దాం. కలర్ అని ఇచ్చి జనరేట్ కొట్టంగానే చాట్ జీపీటీలో ఇచ్చేస్తున్నా ఫోన్లో. చూడండి, ఇది కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఫోటో. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి మనము. కొంచెం వెయిట్ చేస్తే అది మొత్తం కన్వర్ట్ అయిపోద్ది, జనరేట్ అయిపోయి అది కలర్లోకి వస్తుంది అనమాట ఫోటో. కాసేపు వెయిట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి కుమార్ ఏఐఎఫ్ఎక్స్. ఓకేనా, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఇంకా ప్రాసెసింగ్ అవుతుంది, కొంచెం ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం టైం తీసుకుంటుంది ప్రాసెసింగ్ అవ్వడానికి, ఇమేజ్లో కన్వర్ట్ అవ్వడానికి. ఇదేంటంటే నేను మొబైల్లో చేశాను కదా, ఒకవేళ మనం కంప్యూటర్లో కూడా చేసుకోవచ్చు. చాట్ జీపీటీ ఇదిగోండి క్రియేట్ అవుతుంది, ఇమేజ్ క్రియేట్ అయింది చూడండి, కలర్లోకి కన్వర్ట్ అయిందనమాట. ఇది కలర్లో కన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బేబీ స్టైల్ అని కావాలని చెప్పి మనం తెలుగులో కొంతమంది తెలుగు పాయింట్స్ ఉంటే మనం తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. మొబైల్తో మనం సిస్టంలో టైప్ చేసినా కూడా తెలుగులో అడగవచ్చు, బేబీ స్టైల్లో కావాలని. ఇంగ్లీష్లో కూడా టైప్ చేయొచ్చు. అంటే ఒకవేళ మొబైల్లో కూడా చాట్ జీపీటీ యాప్ లేకపోతే మన గూగుల్ క్రోమ్ యాప్ ఉంటుంది కదా, యాప్ పైన డెస్క్టాప్ మోడ్ పైన 3 డాట్స్ ఉంటాయి, డెస్క్టాప్ సైట్ మోడ్ ఆన్ చేసుకొని దాంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇట్లా మొత్తం ఇమేజ్ కన్వర్ట్ అయ్యింది కదా, ఇది మనం డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఆ ఇమేజ్ ఉండంగానే మనం బేబీ స్టైల్లోకి మార్చమని మనం మళ్ళీ ప్రాంప్ట్ అక్కడ టైప్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇమేజ్ కన్వర్ట్ అయ్యింది. కన్వర్ట్ అయ్యాక ఇప్పుడు ఇంకేమైనా మార్పులు చేర్పులు చేద్దామంటే చేయొచ్చు, లేదు అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అన్నీ అట్లనే ఉంచేయచ్చు. చూడండి ప్రివ్యూ ఎలా వచ్చింది. ఇది కింద సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అదిగో సేవ్ కొట్టాను, సేవ్ అయింది. మళ్ళీ ఇప్పుడు మనం బేబీ స్టైల్లోకి కావాలి అని చెప్పి మనం అడగొచ్చు. చూడండి, నేను తెలుగు పాయింట్లు యూజ్ చేశాను, బేబీ స్టైల్లో కావాలి అని మనం తెలుగులో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. తెలుగులో ఇస్తున్నాను కావాలని చెప్పి. తెలుగులో ఇటువంటి బేబీ స్టైల్లో కావాలి అని తెలుగులో టైప్ చేశాను, జనరేట్ కొట్టాను. అక్కడ కింద అదిగోండి ప్రాసెసింగ్ ఇమేజ్ అని వస్తుంది కదా, కొంచెం వెయిట్ చేయాలి మనము. అది అయ్యే వరకు కొంచెం వెయిట్ చేస్తే అయిపోతుంది అనమాట, బేబీ స్టైల్లో కన్వర్ట్ అయిపోతుంది. అది కన్వర్ట్ అయిపోయినాక మనం అది వాయిస్ అండ్ వీడియో ఎలా సింక్ చేయాలనేది నేను మళ్ళీ చెప్తాను. అది వేరే టూల్ యూజ్ చేయాలి, అది నేను సిస్టంలో చెప్తాను. అది కావాలంటే మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అది గూగుల్ క్రోమ్ యాప్తో డెస్క్టాప్ సైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. కాకపోతే సేమ్ మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో ఎలా చేస్తామో అలాగే ఫోన్లో కూడా సెండ్ చేయొచ్చు అనమాట. అది ప్రాసెస్. ఇది కొంచెం వెయిట్ చేయాలి, కాకపోతే అయ్యేవారికి కాసేపు వెయిట్ చేస్తే అది మొత్తం ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. కొంచెం ఫాస్ట్ అయిపోద్ది. చూడండి, ఇమేజ్ కన్వర్ట్ అయిపోయింది, బేబీ స్టైల్లోకి ప్రివ్యూ అయ్యింది చూడండి ఇప్పుడు. ఓకేనా, అదే ఇమేజ్కి మనకి బేబీ స్టైల్లోకి కన్వర్ట్ చేసింది అనమాట చాట్ జీపీటీ. ఇప్పుడు మనం అక్కడ సేవ్ చేసుకుంటాం, ఇమేజ్ సేవ్ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది మన ఇమేజ్ నుంచి మాట్లాడేటట్టు ఎలా చేయాలి ఈ ఇమేజ్ని.
వీడియోలాగా. మనకి దానికి వాయిస్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఇది ఏంటంటే ఇది వేరే టూల్ అనమాట, హైడ్రా అనేది ఏఐ టూల్. దీంట్లో మనం ఇప్పుడు ఎలా చేయాలనేది చెప్తుంది. వేరేది ఉన్నా ఇక లాగిన్ అయినాక అక్కడ ఫస్ట్లో వచ్చింది కదా వీడియో ఆడియో అని, అది క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇమేజ్ సైడ్ ఇమేజ్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ఆడియో సేవ్ చేసి పెట్టుకోవాలి. నా ఓన్ వాయిస్ ఇచ్చి నేను పక్కన సేవ్ చేసి పెట్టుకున్నా. చేయండి, ఇక్కడ అప్లోడ్ అని ఆప్షన్ వెయిట్ చేయండి. ఇదంటే అప్లోడ్ అయిపోయింది కదా. అప్లోడ్ అయిపోయినాక ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, యారో మార్కు ఫోటో ఇంకా ఆడియో పక్కన యారో మార్క్ చూపిస్తుంది కదా. ఆ యారో మార్క్ క్లిక్ చేసామంటే మనకి మొత్తం వీడియోలోకి కన్వర్ట్ అయిపోద్ది అనమాట, జనరేట్ అయిపోద్ది అనమాట. అంతే, ఆ బేబీ ఆ ఆడియోకి తగ్గట్టుగా మాట్లాడటం ఎలా అనేది ఇప్పుడు సింక్ అవుతుంది అనమాట. ఈ జనరేట్ ఆప్షన్ కొట్టంగానే ఇప్పుడు అది కొడదాం. ఓకేనా, అది యారో సింబల్ క్లిక్ చేద్దాం. ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. అప్పుడు వరకు వెయిట్ చేయాలి, పర్సెంట్ వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కుమార్ ఎఫెక్ట్స్ వెయిట్ చేయండి. ఇదిగోండి కన్వర్ట్ అవుతుంది కదా. ఈ కన్వర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కొద్దిసేపు. మనం ఆడియో కొంచెం ఎక్కువ లెంతీగా ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చిన్నగా షార్ట్లా పెడితే కొంచెం ఫాస్ట్ అయిపోద్ది ఆడియో. మన ఆడియోని బట్టి కూడా అది స్లో అయిపోద్ది అనమాట. ఒకసారి చూడండి, అయిపోయింది. కొంచెం వెయిట్ చేయండి. అది మొత్తం ఇదైనాక ప్రివ్యూ కొడదాం. ఇదిగోండి ఇట్లా వచ్చినాక ప్రివ్యూ కొట్టచ్చు మనం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రివ్యూ కొడితే ఆడియో వస్తుంది అనమాట. ఆడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఐ ట్యుటోరియల్స్ నా ఛానల్లో ఉంటాయి. తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి. పక్కన డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, 3 డాట్స్ పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇంతే, వెరీ సింపుల్ అనమాట. ఓకేనా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.